అందరికీ కూడా ముందుగా సమాధానమును, దేవుని పేరట ప్రతి వారికి కూడా శుభములు కలగాలని, దేవుని యొక్క మహాకృప అందరి మీద ఉండాలని ఆశిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మునుపటి వీడియోలో మనం మాట్లాడుకున్న విధంగా ఏదైతే మనం ఈ కవెనెంట్ ట్రాన్సిషన్ డ్రామా అనే శీర్షిక పెట్టుకొని యేసుక్రీస్తు వారి మరణాంతరము, ఆయన పునరుద్ధానం చెందినప్పటి నుంచి క్రీస్తు శకము 70వ సంవత్సరం వరకు కూడా ఈ మధ్యలో 40 సంవత్సరములు ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి రిలీజియస్ మెథడ్ ప్రకారంగా అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానించుకోవడం జరిగింది. అదే ఆ వీడియోకి కొనసాగింపుగా ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో ఏ సమాచారం ఇవ్వదలుచుకున్నానంటే, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి సంఘము ఈ ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి విధంగా, లేదా మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడతాం కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము నెరవేర్పు ఈ సమయంలో జరుగుతుంది అని వారికి ఏ విధంగా తెలిసింది, ఏ విధంగా తెలిసి వారు సిద్ధపడ్డారు అని కనుక మనం లేఖనాల్లోంచి ఆలోచన చేయగలిగితే, దేవుడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలో నెరవేర్పు జరగబో ప్రతి అంశం కూడా పాత నిబంధనలో పండుగల రూపంలో, ప్రత్యేక దినముల రూపంలో ముందుగానే సూచనలు ఇచ్చాడు. మనం ఆ విధంగా చూసుకుంటే యేసుక్రీస్తు వారు మరణ దినాన్ని, ఆ దినమున జరగబో బలిని పస్కా బలిగా ఒక 1500 సంవత్సరాల ముందే ఆ బలిని చేసి పెట్టాడు దేవుడు. అది ఒక దృష్టాంతముగా యేసుక్రీస్తు వారు, అంటే ఏ దోషము లేనటువంటి రక్తము ఏ విధంగా చిందించబడాలి అనే విధంగా అనే దానిని వారికి స్పృశిస్తూ, వారికి చెబుతూ, వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ 17 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుడు పస్కాని ఆచరించే విధంగా, అంటే ఆ రక్తము ఏ విధంగా మన దోషంలో తీస్తుంది, ఆ రక్తం ఏ విధంగా శుద్ధముగా ఉండాలి, రాబో దేవుని యొక్క కుమారుని రక్తం ఎంత పరిశుద్ధమైనది, ఎంత అమూల్యమైనది అనే విషయాన్ని 15 సంవత్సరాల పాటు వారికి చెబుతూ, 1500 సంవత్సరాల పాటు వారికి చెబుతూ వచ్చాడు. మరి అదేవిధంగా పునరుద్ధానము అయినటువంటి ఆ యొక్క దినమున ఆదివారంగా, ఆరాధన దినముగా పెట్టాడు దేవుడు. అదేవిధంగా పెంతెకొస్తు దినాన్ని సంఘం ఏర్పడినటువంటి దినముగా, పెంతెకొస్తు దినాన్న ఈ యొక్క నూతన క్రొత్త నిబంధన ఒడంబడిక ప్రారంభమైన దినముగా, ఇలా క్రొత్త నిబంధనలో జరిగినటువంటి ప్రతి అంశము కూడా పాత నిబంధనలు ఉన్నటువంటి ఏదో ఒక పండుగకి, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దినానికి ముడిపెడుతూ దేవుడు అద్భుతంగా తన యొక్క ప్రణాళికను తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళికలో యెరూషలేము నాశనం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే పాత నిబంధన ఉన్నటువంటి ప్రీస్ట్లీహుడ్ని, అంటే ఈ యొక్క ప్రధాన యాజకత్వాన్ని పూర్తిగా నిర్మూలన చేసినటువంటి ఘటన ఆ క్రీస్తు శకము 70లో జరిగినటువంటి యెరూషలేము నాశనం. మరి ఇది అంత ఈజీగా ఎందుకు చేస్తాడు? ఏదో ఒక ఆల్టర్నేట్ డేట్లు ఎందుకు చేస్తాడు? ఖచ్చితంగా ఏదో ఒక ఈవెంట్కి, ఏదో ఒక పండుగకి ఇది లింక్ ఉంటుంది కదా అని ఆలోచించినప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ట్రంపెట్స్, ఈ బోరలు ఊదే ఏదైతే పండుగ ఉందో, ఈ బోరలు ఊదే పండుగ ఏదైతే ఉందో, ఆ దినమున ఎందుకు కాకూడదు అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు నాకు లేఖనాలు ఏ విధంగా నాకు ఈ యొక్క విషయాన్ని నాకు ఎలా నివృత్తిపరిచినాయి అనే విషయాన్ని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తూ ఉన్నాను. దీన్ని ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాము సుదీర్ఘంగా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు మూలాంశంగా తీసుకున్నప్పుడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కూడా, ఇదిగో నేను ఈ సూచన చెప్తున్నాను, ఈ సూచనలు వచ్చినప్పుడు ఈ నాశనము, ఈ దేవాలయపు నాశనము, యెరూషలేము నాశనము జరగబోతా ఉందని చెబుతూ వస్తూ ఉంటాడు. మరి చెప్తున్నప్పుడు ఆ 30-31 వచనాల్లో ఆయన ప్రత్యేకంగా అంటాడు ఏంటంటే, ఇది నా దూతలు బూరధ్వని ఊదుతారు ఆ రోజున. మలాకి గ్రంథంలో మనకి క్లియర్గా ఉంది. దూతలు అని చెప్పినప్పుడు ప్రతిసారి మనం పరలోకపు దూతలను తీసుకోవాల్సిన అవసరం లేదు. దూతలు అంటే సమాచారాన్ని తెలియపరిచేవారు. నా తరపున ఒక సమాచారాన్ని వేరొక మనిషికి తెలియపరచాలంటే నేను నా దూతను పంపుతాను, అంటే నా మెసెంజర్ని, నా యొక్క సమాచారాన్ని మోసుకెళ్ళేవాడిని పంపుతాను. అతన్ని దూత అని చెప్పింది బైబిల్ అనేక సందర్భాలు. అదేవిధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క దూతలుగా ఆనాడు ఎవరున్నారు? 30 నుంచి 70 వరకు ఎంతమంది అపోస్తులు బ్రతుకున్నారు, ఎంతమంది సంఘపు పెద్దలు బ్రతుకున్నారు, వీళ్ళందరినీ కూడా దూతలను పిలిచాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. బైబిల్ ఏమని పిలిచిందంటే దూతలను సంబోధించింది. వారు ఏం చేస్తారంట? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు బూరధ్వని ఊదుతారు, బూరలు ఊదుతారు. బూరలు సామాన్యంగా ఎప్పుడు ఊదుతారు?
బూరలు ఎప్పుడు ఊదుతారు? గ్రంథం చెప్పింది, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 9వ వచనంలో బూరలు యుద్ధమునకు సూచన. యుద్ధమునకు సూచన. దేవుడు తన ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిని, తన యొక్క సొత్తును ఇబ్బంది పెడుతున్న వారి మీద దేవుడు చేసే యుద్ధానికి సూచనగా బూరలు ఊదమని చెప్పాడు దేవుడు. అది హెచ్చరిక సూచన, యుద్ధానికి నాంది అది బూరలు అన్నది. కాబట్టి ఏ డేని ప్రారంభమై ఉంటుంది ఈ యొక్క యెరూషలేము నాశనం అంటే? ఖచ్చితంగా ఇది బూరలు ఊదే పండుగ, ట్రంపెట్స్ దేనా ఇది ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఈ యొక్క యుద్ధము ప్రారంభమైంది. దేవుని యొక్క యుద్ధము ప్రారంభమైంది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్చబోవు తీర్పుకి ఇది నాంది పలికింది ఈ పండుగ. దీనికి పెద్దగా లోతుగా ఆలోచించాల్సిన పని లేదండి. దేవుడు ప్రతి పండుగలోనూ ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్ పెట్టుకుంటూ వస్తాడు. శృంగధ్వని, బోరలూదే, ఈ యుద్ధానికి సూచనగా బోరలూదే అంటే హెచ్చరికకి బోరలూదే నాన్న యోహాన్ గారు పుట్టారు. లేఖనాలు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. పస్కా దినాన్న వధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల నాడే యేసుక్రీస్తు వారు ముందుగానే ఒక 1500 సంవత్సరాల ముందే దాన్ని చూపించి తర్వాత అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించినటువంటి యేసుక్రీస్తు వారిని అదే దినమున బలిగా ఇచ్చాడు దేవుడు. ఇదే విధంగా ట్రంపెట్స్ డేనా, ఈ బూరధ్వని ఊదే దినమున అదే దినమున అంటే 7వ నెల మొదటి దినాన్ని ఏం జరిగిందంటే యెరూషలేము నాశనపు యుద్ధానికి నాంది పలికింది. లేవికాండము 23వ అధ్యాయం 24వ వచనంలో అది 7వ నెల మొదటి దినాన్ని చేయమని దేవుడు సెలవిచ్చున్నాడు. ఇక ముందుకెళ్తే మనకు ఒక ప్రశ్న రావాలి ఇక్కడ. ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో ఆ దినమును ఎవరు కూడా ఎరుగరు అని చెప్పాడు కదా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా. మరి ఎరుగరు అన్నప్పుడు వారికి ఎలా తెలిసింది అని మాకు ప్రశ్న రావాలి. ఆ 36వ వచనంలో ఉన్నటువంటి ప్రశ్నకి 37 నుంచి 39 వచనాల దగ్గరే ఆన్సర్ ఉంది. ఏంటి ఆన్సర్ అంటే, నోవాహు ఓడ కట్టినప్పుడు కూడా అక్కడ మాట్లాడతాడు. నోవాహు ఓడ కట్టినప్పుడు కూడా ఎవరికీ తెలియదు, వారందరూ కూడా తిరుగుచు త్రాగుచు సంతోషంగా సుఖిస్తున్నారని చెప్పాడు మాట. అవును, ఎవరైతే నశించిపోతా ఉన్నారో ఇన్ ఫ్యూచర్లో నశించిపోతారో వాళ్ళెవరికి కూడా డేట్ తెలియదు, వారెవరు కూడా అడ్డింటి పట్టించుకోలేదు. వారు తినుచు త్రాగుచు సుఖించుతున్నారు. కానీ ఎవరికి తెలుసు? ఓడ బిల్డ్ చేసినటువంటి నోవాహుకు తెలుసు. తన కుటుంబాన్ని రక్షించడానికి ఎంతో ప్రయాసాలు పడినటువంటి నోవాహుకు ఆ డేట్ తెలుసు. ఎలా తెలుసు అంటే దేవుడు ఆ డేట్ని చెప్పాడు కాబట్టి కరెక్ట్ టైంలో ఇన్ టైంలో ఆయన ఓడలోకి తన కుటుంబాన్ని తీసుకుని జంతువుల్ని పశు ప్రాసాలని తీసుకొని అక్కడ రావడానికి అవకాశం కల్పించాడు. తెలియకుండా నోవాహు కూడా రాలేడు కదా. దేవుడు నోవాహుకు చెప్పాడు, వారు కుటుంబాన్ని తీసుకుని నోవాహు ఓడలోకి వచ్చాడు. ఇక్కడ సంఘానికి కూడా ఏం తెలుసు అంటే దానియేలు రాసినటువంటి లెక్కల ప్రకారం, యేసుక్రీస్తు వారి యొక్క బోధనల ప్రకారం, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం వారికి కూడా యాక్యురేట్ డేట్ తెలుసు. ఆ డేట్ తెలుసు కాబట్టి ఈ సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఆ పండుగ వచ్చింది. ఆ శృంగధ్వని, ఆ బూరలు ఊదడం జరిగింది. ఊదిన వెంటనే యుద్ధము ప్రారంభమైపోయింది. ఏమిచ్చాడు యేసుక్రీస్తు వారి సూచనలు? అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. ఆ 4-5 వచనాలు కనుక మనం గమనిస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అక్కడ కనబడుతూ ఉంది, ఒక సూచన అక్కడ కనబడుతూ ఉంది. ఏంటంటే అది, ఎవరైతే నేనే క్రీస్తుని, నాకే అధికారం ఇచ్చాడు క్రీస్తు, నేను క్రీస్తు కలిగినటువంటి అధికారం కలిగి ఉన్నానని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అది సూచన, చాలా గట్టి సూచనగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే నేనే క్రీస్తుని, నేనే అధికారం కలిగిన వాడిని, తర్వాత క్రీస్తు నేనే అని చెప్పుకునే స్థాయి కనుక ప్రారంభమైతే అది ఖచ్చితంగా సూచనగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏం జరిగింది అలాంటి సూచన? ఏం చూసి వారు ఓదడానికి ఈ సూచన కూడా వారికి ఎలా ఇది జరిగింది, ఈ సూచన ఇది నెరవేర్పు అయిపోయిందని ఎలా తెలిసి ఉంటుందంటే, లేఖనాలు కనుక మనం పరిశీలిస్తే, అదేవిధంగా చరిత్రను కూడా మనం తీసుకోగలిగితే అద్భుతంగా మనకి చరిత్ర కూడా సహాయం చేస్తుంది సత్యాన్ని తెలుసుకోవడానికి. ఎలా అంటే, ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు అంటారు, క్యాథలిక్ ప్రజలు అంటారు, పోప్ అనే ఒక ఆచారం తీసుకొస్తారు. వాళ్ళు తెలుసు కదండి అందరికీ. పోప్ అంటే పాప స్పానిష్లో. ఈ పోప్ అంటే ఫాదర్ అని అర్థం. ఈ పోప్ అనే అతనికి సంఘం అంతా కూడా ఇతనికి శిరస్సుగా ఉంటాడు అన్నమాట. సంఘం అంతటికి కూడా, ఈ క్యాథలిక్స్ అందరికీ కూడా ఎవరు హెడ్ అంటే, ఎంటైర్ క్రిస్టియానిటీ, ఈ ట్రినిటీ క్రిస్టియానిటీ అందరికీ హెడ్ ఎవరంటే ఈ పోప్ అనే వ్యక్తి. ఇతను వాటికన్ సిటీలో ఉంటాడు, అందరికి తెలిసిన విషయం. మొన్నే ఒక ఆయన మరణించాడు. కొత్త అధికారి నియమించబడ్డాడు మనుషుల చేత. అంటే రోమన్ క్యాథలిక్స్ యొక్క చర్చెస్కి ఈయన హెడ్గా ఉంటాడు అన్నమాట. వీళ్ళు చెప్పే ఇప్పుడు ఎన్నో వ్యక్తి ఉన్నాడు,
ఇతని మొదటి ఈ పోప్స్ అన్నింటిలో మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు అని చెప్తారన్నమాట వీళ్ళు. ఎంత విడ్డూరంగా మాట్లాడతారంటే పేతురుని పోప్ చేసేసారు వీళ్ళు. కానీ చరిత్ర కానీ లేఖనాలు కానీ తీసుకుంటే పేతురు ఎక్కడ నేను పోప్ అని చెప్పినట్టు కానీ, లేదా నేను అధికారిగా పిలువబడినట్టుగా లేదా అధికారిగా చలామణి అయినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. పైపెచ్చు గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు పేతురుని గద్దించినట్టుగా కూడా మనకు కనబడుతుంది, ప్రశ్నించినట్టుగా కూడా మనకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పేతురుని ఏమైనా ప్రశ్నించే స్థాయి ఉందా, అసలు మాట్లాడే స్థాయి ఉందా? లేదు. అంటే క్రీస్తుని ప్రశ్నించిన అపోస్తులు లేరు, క్రీస్తును ప్రశ్నించిన భక్తిపరులు విశ్వాసులు అంటే వాక్యానుసారంగా ప్రశ్నించిన వాళ్ళు ఎవరు లేరండి. మరి ఇక్కడ పౌలు వాక్యానుసారంగానే ఖండిస్తాడు పేతురుని. అదేవిధంగా అపోస్తుల గారి 15వ అధ్యాయంలో కూడా అక్కడ పేతురు పక్కన అపోస్తులుడు కానటువంటి యాకోబు కూడా ఉన్నప్పుడు యాకోబు నిర్ణయాన్ని చెప్తాడు, పేతురు చెప్పడు నిర్ణయాన్ని. అంటే అక్కడ ప్లూరల్ ఎల్డర్షిప్ కనబడతా ఉంది మనకి. అంటే పేతురు ఒక సహకారిగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, అపోస్తులుగా ఉన్నాడు, కానీ ఎల్డర్షిప్ అంటే హైరార్కీని తీసుకోలేదు ఆయన. నేనే అధికారిని అనే అదే విధంగా ఆయన చలామణి కాలేదండి. మరి ఎవరు ఈ సెకండ్ వచ్చినటువంటి పోప్, అధికారికంగా రోమన్ క్యాథలిక్స్ చెప్పినటువంటి సెకండ్ పోప్ ఎవరంటే లైనస్ అనే వ్యక్తి. ఈ లైనస్ అనే వ్యక్తి యొక్క టైం లైన్ ఎంత అంటే 67లో ఈయన నియమింపబడి 76 వరకు, 66 నుంచి 76 వరకు 10 ఏళ్ల పాటు ఈయన పోపుగా ఉండడం జరిగింది. ఇతడు అధికారిగా ఉన్నాడు. రోమన్ క్యాథలిక్స్ అందరికీ, సంఘానికి ఇతనే హెడ్గా, ప్రపంచ క్యాథలిక్స్ అందరికీ ఇతనే హెడ్గా ఉన్నాడు. ఇతడు అధికారికంగా నియమింపబడినటువంటి క్యాథలిక్స్ వారి రోమా గవర్నమెంట్ ద్వారా నియమించబడినటువంటి పోపిన్ ఇతనై ఉండొచ్చు. ఇతన్ని చూసి కూడా సంఘము ఎలక్ట్ అయి ఉండొచ్చు. ఇదిగో వచ్చాడు అధికారి అని చెప్తున్నాడు, అధికారాన్ని చలాయిస్తున్నాడు, క్రీస్తు స్థానాన్ని తీసుకోవడానికి, శిరస్సు అనే స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని అనుకుని ఉండొచ్చు. అదేవిధంగా బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు మనకి, థియోడస్ అని చెప్పి, అంటే తూదా అనే వ్యక్తి కూడా కనబడతాడు. ఇతను 400 మందిని యొర్దాను నదికి తీసుకుని వెళ్ళి, ఇగో దీన్ని నేను ఎలా అయితే మోషే చీల్చాడో నేను కూడా చీలుస్తాను, నేను కూడా దీన్ని చీల్చేస్తాను, అంటే 2 పాయలుగా ఎర్ర సముద్రం ఎలా అయితే మోషే దేవుని సహాయంతో చీల్చాడో అదేవిధంగా నేను కూడా చీలుస్తాను అని చెప్పి 400 మంది తీసుకుని వెళ్ళి ఒక అవిశ్వాస ఘటనకి పాల్పడ్డాడు. అతను కూడా అధికారిగా పిలువబడి 400 మందిని తీసుకెళ్ళాడంటే అది ఎంత మోసపరిచాడో చూడండి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సంఘం అలర్ట్ అయి ఉండొచ్చు. అదేవిధంగా అపోస్తల కార్యములు 21:38లో కూడా ఆయన అంటాడు, 1000 మందిని నమ్మించిన వాడు ఉన్నాడు, నువ్వు అలాంటి వాడు అని అంటాడు అన్నమాట అక్కడ అధికారి పౌలుని. అంటే అప్పటికే మోసపరుచుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అయిపోయారు. అధికారం నేను అధికారిని అని చెప్తున్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చేసారు. అప్పటికే అక్కడ ఈజిప్ట్ అంటే ఐగుప్తి ప్రవక్త అంటాడనమాట. అక్కడ 1000 మందిని అతను మోసపరిచిన వాడుగా, నేనే ప్రవక్తని, నేనే క్రీస్తుని, నేనే అధికారిని చెప్తున్నవారు అనేక మంది అయిపోయారు. మనం ఇలాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వారు ఏమనుకున్నారంటే టైం దగ్గర పడింది, లెక్కలు వేసుకున్నారు. దానియేలు ఇచ్చినటువంటి లెక్క 70 వారం లెక్క కరెక్ట్గా వచ్చింది. అంతే, ఆ బూరలు ఊదే పండుగ నాడు వచ్చింది, బూరలు ఊదారు, యుద్ధం ప్రారంభమైంది. 4 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. 70వ సంవత్సరమున, క్రీస్తు శకము 70వ సంవత్సరమున పూర్తి విజయాన్ని సంఘం చేజిక్కించుకుంది. క్రీస్తు చేజిక్కించుకున్నాడు. క్రీస్తు అధికారిగా ఏమయ్యారంటే దేవుని సహాయంతో ఆయన విజయాన్ని పొందాడు. ఎలా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా సమరైజ్ చేసుకుంటే ఎలా ఆ డేట్ని తెలుసుకున్నారంటే, బైబిల్లో ఏది ముఖ్యమైనటువంటి డేట్ ఉందో, ఏ ముఖ్యమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా పాత నిబంధనలు ఏదో ఒక పండుగ కానీ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ డేట్కి కానీ దేవుడు ముడిపెట్టి చెప్తూ ఉంటాడు. భవిష్యత్తును ముందుగానే చెప్తుంటాడు దేవుడు. అది నేను ఆలోచించినప్పుడు నాకు ఈ ట్రంపెట్స్ డే అనేది యాక్యురేట్గా సరిపోయింది. సరిపోతేనే 70 వారాల లెక్క సరిపోతుంది. హెచ్చరికగా లేదంటే యుద్ధానికి నాందిగా ఆ యొక్క దినాన్ని చేసుకున్నారని ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. దీనిలో ఏమైనా సరే నేను సరిదిద్దుకోవడానికి ఏమైనా ఉంటే కనుక, నా ఉద్దేశాన్ని ఇంకా నేను సరి చేసుకునే విధంగా ఏమైనా ఉంటే కనుక దయచేసి కామెంట్ చేయండి. ఇంతవరకు శ్రద్ధమైనందుకు మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరుచుకుంటూ, నెక్స్ట్ వచ్చే వీడియోలో దేవుడు తన మహిమను దేవాలయం నుంచి తీసివేసినప్పుడు, దేవుడు తన మహిమను మనిషిని యొక్క హృదయంలో పెట్టడానికి ఈ మధ్యన జరిగినటువంటి సంఘర్షణ, అపోస్తులు పడినటువంటి ఘర్షణ ఏమైతే ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతవరకు కూడా
మీ అందరికి కూడా సెలవు తీసుకుంటూ ఉన్నానండి. వందనములు.